హాయ్ ఫ్రెండ్స్, మీరు భద్రాచలం విజిట్ చేసినప్పుడు అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి, టూర్ ప్లాన్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా మీరు భద్రాచలం ట్రైన్లో వెళ్ళినా, కారులో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఎలా వెళ్ళినా ఎంత వీలైతే అంత ఎర్లీ మార్నింగ్ టెంపుల్ విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ దర్శనం కొంచెం ఫ్రీగా ఉంటుంది. టెంపుల్ దర్శనం ఎర్లీగా ఫినిష్ చేసుకుంటే చుట్టుపక్కల మిగిలిన ప్రదేశాలు చూడడానికి కూడా మీకు కొంచెం టైం ఉంటుంది. ముందుగా మీకు ఇక్కడ భద్రాచలం దగ్గరలో పుష్కరఘాట్ ఉంటుంది. అక్కడ తల్లి గోదావరిలో స్నానం చేసి వెంటనే టెంపుల్ విజిట్కి వెళ్ళిపోండి. ఇక్కడ ఎంత రష్ ఉన్నా మీకు మ్యాక్సిమం 2 అవర్స్లో దర్శనం కంప్లీట్ అయిపోద్ది. టెంపుల్ విజిట్ అయిపోగానే అక్కడ ప్రసాదాలు తీసుకుని అక్కడ దగ్గరలోనే 2 టెంపుల్స్ ఉంటాయి. కాశీ విశ్వేశ్వర స్వామినాథ్ దేవాలయం, కుసుమ హరినాథ్ దేవాలయం. కుసుమ హరినాథ్ దేవాలయం నుంచి టెంపుల్ టాప్ వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ టెంపుల్ పైన ఉన్న సుదర్శన చక్రం అయితే ఇక్కడ నుంచి చాలా నీట్గా కనిపిస్తుంది. టెంపుల్ దగ్గర నుంచి పర్ణశాల 35 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ మీరు పర్ణశాలకు వెళ్ళాలి. మీరు బస్సు ప్లాన్ చేసుకుంటే మళ్ళీ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి బస్సులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మ్యాక్సిమం మీరు ఆటో పికప్ చేసుకోవడానికి ట్రై చేయండి. 170 to 200 ఛార్జ్ చేస్తారు. 1 అవర్లో తీసుకెళ్ళి దింపేస్తారు. ఒకవేళ మీరు టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత పాపికొండలు వెళ్దామని ప్లాన్ చేసుకుంటే టెంపుల్ పక్కనే బుకింగ్ పాయింట్స్ ఉంటాయి. ఒక మనిషికి 1200 నుంచి 1300 సీజన్ బట్టి రేట్ కూడా మారుతూ ఉంటుంది. మీరు 1 అవర్ జర్నీ చేసి అక్కడ నుంచి బోటింగ్ పికప్ పాయింట్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓన్ వెహికల్లో వెళ్ళాలనుకుంటే 900 ఛార్జ్ చేస్తారు. ఎక్స్ట్రా మనీ అనేది మీరు అక్కడ నుంచి బోటింగ్ పాయింట్ వరకు పికప్ చేసుకోవడానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. మీకు 10 లాంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ మీకు ఆ వ్యూ అంతా చూపించి మీకు 3:30 కల్లా బోటింగ్ పాయింట్ దగ్గర తీసుకొస్తారు. 5 to 6 మధ్యలో మీరు మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేయచ్చు. మీకు పర్ణశాల దగ్గరికి వెళ్ళగానే మీకు అక్కడ వేపపువ్వు ప్రసాదం దొరుకుతుంది. వీలైతే ట్రై చేయండి. పర్ణశాలకు వెళ్ళడానికి కరెక్ట్గా 3 km ముందు మీకు సీతమ్మ వారి నారచీరలు ఆరేసుకున్న ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడ క్లియర్గా కనిపిస్తాయి మీకు ఆ సీతమ్మ వారి నారచీరలు ఆరేసిన రాయి మీద ఆ గుర్తులు పడడం, రాములు వారు కండువ ఆరేసుకున్న దగ్గర ఆ గుర్తులు పడడం, అక్కడ గైడ్ ఉంటాడు. ఇవన్నీ మీకు క్లియర్గా చెప్తాడు. అంతేకాకుండా ఇక్కడ సీతారాములు ఆడుకున్న ప్రదేశంలో వాళ్ళ కాలు గుర్తులు, వాటితో పాటు సీతమ్మ వారు యూజ్ చేసే పసుపు కుంకుమ రాళ్ళు కూడా ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత పక్కనే ఉన్న పర్ణశాల కంప్లీట్ చేసుకుని మళ్ళీ మీరు తిరుగు భద్రాచలం వెళ్ళే దారిలో కరెక్ట్గా 10 కిలోమీటర్ల దూరంలో మీకు చిన్న అరుణాచలం అనే పుణ్యక్షేత్రం వస్తుంది. అక్కడ 12 జ్యోతిర్లింగాలు ప్రదర్శించారు. ఎలా అయితే తమిళనాడులో ఆలయానికి 8 దిక్కుల 8 లింగాలు ప్రతిష్ఠించారో ఇక్కడ కూడా 8 లింగాలు అదే విధంగా ప్రతిష్ఠించడం జరిగింది. అంతేకాకుండా మనలో ఏ రాశి వారు ఏ లింగాన్ని దర్శనం చేసుకోవాలి, అది ఇండియాలో ఏ ప్లేస్లో ఉంది ఇక్కడ అన్ని క్లియర్గా చూపించారు. ఇదే కాకుండా ఇక్కడ చిన్న మోక్ష మార్గం కూడా ఉంటుంది. నేను ఏదో ట్రై చేశాను, సన్నగా ఉన్నాను కాబట్టి వచ్చాను. కొంచెం లావుగా ఉంటే లోపల ఇరుక్కుపోతారు, మీరైతే ట్రై చేయకండి. ఈ 12 జ్యోతిర్లింగాలు టెంపుల్ దర్శనం అంతా మీరు కంప్లీట్ చేసుకునేసరికి మీకు మినిమం 1 అవర్ అయినా పడుతుంది. అందుకే మీరు పర్ణశాల ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత తిరిగి వచ్చే దారిలో ఇది ప్లాన్ చేసుకుంటే మంచిది. ఈ టెంపుల్లో రోజు 4 గంటల వరకు కూడా అన్నసంతర్పణ జరుగుతుంది. మీరు ఇక్కడ భోజనం చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మీరు మీ రిటర్న్ జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే మీరు భద్రాచలం వెళ్ళిపోయి టెంపుల్ దగ్గర రూమ్స్ అవి అవైలబిలిటీ ఉన్నాయి, తక్కువ రేటుకే ఉన్నాయి, 200 అలా ఉన్నాయి. మీరు నైట్ అంతా రెస్ట్ చేసుకుని అక్కడే టికెట్ బుక్ చేసుకుని మరుసటి రోజు పొద్దున్నే 10 గంటలకి మీరు బోట్ జర్నీ ప్లాన్ చేసుకుని పాపికొండలు విజిట్ అంతా కంప్లీట్ చేసుకుని అక్కడతో ఈ టూర్ ముగించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.